ఇప్పుడు అమెరికా దేశంలో అట్లాంటిక్ మహాసముద్ర తీర ప్రాంతంలో, అంటే అమెరికా దేశ తూర్పు భాగంలో, ఈస్టర్న్ సైడ్ అంటారు, ఉండేటువంటి ఆ రాష్ట్రాలకి సంబంధించినటువంటి మన తెలుగువారు చెప్పుకోవాల్సినటువంటి సంకల్పం. ఎందుకంటే అక్కడ మన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా కోరారు. నేను ప్రధానంగా ఇప్పుడు న్యూజెర్సీ, ఒహాయో రాష్ట్రాలు వాళ్ళు చెప్పుకోవాల్సిన సంకల్పం చెప్పుకుంటున్నాను. మిగిలిన వారు ఆయా చిన్న చిన్న మార్పులు చేసుకుని, సంబంధిత మార్పులు చేసుకుని చెప్పుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు ఈ సంకల్పం జాగ్రత్తగా వినండి, చెప్పండి నాతోటి. మమ అనుకోండి అందరూ కూడా. మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే అష్టావింశతి మహాయుగాంతర కలియుగే ప్రథమ పాదే అని చెప్పుకున్నాక ఇప్పుడు అమెరికా దేశ సంకల్పం ప్రారంభమవుతుంది. క్రౌంచ ద్వీపే రమణక వర్షే ఐంద్రఖండే మేరోః దక్షిణ దిగ్భాగే అమెరికా దేశస్య పూర్వ ప్రాంతే, అంటే ఈస్టర్న్ సైడ్ అన్నమాట, హడ్సన్ డెలవేర్ నదీ మధ్యప్రదేశే న్యూజెర్సీ రాష్ట్రస్య బెల్మీడ్ మహానగరాంతర మహాలక్ష్మీ నివాస స్వగృహే, మీరు ఏ నగరంలో ఉంటే ఆ నగరం పేరు అక్కడ చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒహయో రాష్ట్రంలో వాళ్ళు చెప్పుకోవాల్సినటువంటి సంకల్పం నేను చెప్తున్నాను. క్రౌంచ ద్వీపే రమణక వర్షే ఐంద్రఖండే మేరోః దక్షిణ దిగ్భాగే అమెరికా దేశస్య పూర్వ ప్రాంతే మిసిసిపి ఒహాయో నదీ మధ్యప్రదేశే ఒహాయో రాష్ట్రస్య సిన్సినాటి మహానగరాంతర మహాలక్ష్మీ నివాస స్వగృహే, లేకపోతే శోభన గృహే, మహాలక్ష్మీ నివాస వసతి గృహే అని చెప్పుకోవాలన్నమాట. సమస్త దేవత బ్రాహ్మణ హరిహర గురుచరణ దైవ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ పరాభవనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే నవమీ తిథౌ భృగువాసరే అనురాధా నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ అని శ్రీమతి, మీకు మీరే చేసుకుంటున్నారు కనుక శ్రీమతి అని చెప్పుకోండి. ఇక్కడ మా గోత్రము, మా కోడల పేరు చెప్తున్నాను. కాశ్యపసగోత్రవతి శ్రీలలితానామధేయవతి అని చెప్పుకుని మమ అనుకోండి. ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం, మీరు ఇది కూడా ఖచ్చితంగా చెప్పుకోవాలి. దీర్ఘ సౌమంగళ్య సంప్రాప్త్యర్థం శ్రీ వరలక్ష్మీదేవతాముద్దిశ్య శ్రీ వరలక్ష్మీదేవతా ప్రీత్యర్థం శ్రీ సూక్త విధానేన యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే అని ఉంగరం మీరుతో ఉదకం తాకండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ సర్వమంగళమాంగళ్యే విష్ణువక్షస్థలాలయే ఆవాహయామి దేవి త్వాం సుప్రీతా భవ సర్వదా శ్రీ వరలక్ష్మీదేవ్యే నమః ఆవాహయామి అని చెప్పి అక్షంతలు వేయండి. అమ్మవారిని ఆవాహనం చేసుకుంటాం. ఇప్పుడు సింహాసనం. తాం ఆవహజాత వేదో లక్ష్మీం అనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామస్వం పురుషానహం సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితం సింహాసనమిదం దేవి స్థీయతాం సురపూజితే శ్రీవరలక్ష్మీదేవ్యే నమః నవరత్న ఖచిత హేమ సింహాసనం సమర్పయామి అని అక్షతలు వేయండి అమ్మవారికి. ఇప్పుడు కలశ పాత్రలో ఉండేటువంటి జలం అమ్మవారి మీద ప్రోక్షించాలి. మంత్రం అయ్యాక మీరు చెప్పుకుంటున్నప్పుడు కూడా ఈ ఉపచారం చేస్తున్నప్పుడు కూడా శ్రీవరలక్ష్మీదేవ్యే నమః అనే ఉపచారం మీరు కూడా చెప్పుకుంటే మంచిది.
ఇప్పుడు పాద్యం అంటే అమ్మవారి పాదాలని మనం కడుగుతున్నాం అన్నమాట. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మాదేవీజుషతాం శుద్ధోదకంచ పాత్రస్థం గంధపుష్పాదిమిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహాణ సురపూజితే శ్రీవరలక్ష్మీదేవ్యే నమః పాదయోః పాద్యం సమర్పయామి. ఇప్పుడు అర్ఘ్యం అమ్మవారి చేతులు మనం కడుగుతున్నట్టుగా భావించుకోవాలి. కాంసోస్మితాం హిరణ్య ప్రాకారామాద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం సువాసితజలం రమ్యం సర్వతీర్థసముద్భవం పాద్యం గృహాణ దేవి త్వం సర్వదేవ నమస్కృతే శ్రీవరలక్ష్మీదేవ్యే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి అని నీరు వదిలిపెట్టాలి. ఇప్పుడు ఆచమనం అంటే మళ్ళీ నీరు జల్లాలన్నమాట. చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజిష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే. సువర్ణకలశానీతం చందనాగర సంయుతం గృహాణాచమనం దేవి మయా దత్తం శుభప్రదే శ్రీవరలక్ష్మీదేవ్యే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి అని నీరు వదిలిపెట్టాలి. ఇప్పుడు మధుపర్కం అంటే తేనె చిలకరించాలి. ఆదిత్యవర్ణే తపసోధియాతో వనస్పతిస్తవృక్షోధ బిల్వ తస్య ఫలాని తపసానుదంతు మాయా అంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీ మహాలక్ష్మీ నమస్తుభ్యం నమస్తుభ్యం సురేశ్వరి హరిప్రియే నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిధే శ్రీవరలక్ష్మీదేవ్యే నమః మధుపర్కం సమర్పయామి. ఇప్పుడు పంచామృతాలు తీసుకోండి. ఈ మంత్రం చెప్పాక పంచామృతాలు మీరు ప్రోక్షించండి. ఉపైతుమాం దేవసఖ కీర్తిస్సమణినా సహ ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే పయోదధిఘృతోపేతం శర్కరా మధు సంయుతం పంచామృతమిదం స్నానం గృహాణ సురపూజితే శ్రీవరలక్ష్మీదేవ్యే నమః పంచామృత స్నానం సమర్పయామి. ఇప్పుడు పంచామృత స్నానం అయిపోయాక శుద్ధ జలంతో అమ్మవారి మళ్ళీ స్నానం చేయించాలి. గంగాజలం మయా నీతం మహాదేవ శిరస్థితం శుద్ధోదక స్నానమిదం గృహాణ విధు సోదరి శ్రీవరలక్ష్మీదేవ్యే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. ఇప్పుడు వస్త్రయుగ్మాలు ఉన్నాయి కదా, 2 పత్తులు చేశాం కదా, ఆ 2 పత్తులు కూడా అమ్మవారి దగ్గర పెట్టాలి. క్షుత్పిపాసామలాం జ్యేష్ఠాం లక్ష్మీం నాశయామ్యహం అభూతిమ సమృద్ధం చ సర్వాం నిర్నదమే గృహాత్ సురార్చితాంఘ్రియుగళే దుకూలవసన ప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ హరివల్లభే శ్రీవరలక్ష్మీదేవ్యే నమః వస్త్రయుగ్మం సమర్పయామి. ఇప్పుడు ఆ అమ్మవారికి ఆభరణాలు మీరు అక్కడ సిద్ధం చేసుకున్న ఆభరణాల దగ్గర ఉంచి అమ్మవారి దగ్గర ఉంచండి. కేయూర కంకణే దివ్యే హారనూపురమేఖలా విభూషణాన్యమూల్యాని గృహాణ ఋషి పూజితే శ్రీవరలక్ష్మీదేవ్యే నమః ఆభరణాన్ని సమర్పయామి. ఆభరణాలు లేకపోతే ఆభరణార్థం అక్షతాన్ని సమర్పయామి అనుకోవాలి. ఇప్పుడు అమ్మవారికి యజ్ఞోపవీతం ఒకటి వేయాలి. యజ్ఞోపవీతం ఉంది కదండి, అది యజ్ఞోపవీతం వేయండి. తప్త హేమకృతం సూత్రం ముక్తదామ విభూషితం ఉపవీతమిదం దేవి గృహాణత్వం శుభప్రదే శ్రీవరలక్ష్మీదేవ్యే నమః యజ్ఞోపవీతం సమర్పయామి. ఇప్పుడు గంధము, పసుపు, కుంకుమ, కాటుక ఇటువంటి సౌభాగ్య ద్రవ్యాలు అక్షతలు అమ్మవారికి మనం పూజ చేస్తున్నాం అనమాట. ముందుగా గంధం, గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం కర్పూరాగర కస్తూరి రోచనాదిభిరన్వితం గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం శ్రీవరలక్ష్మీదేవ్యే నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఇప్పుడు అక్షతలు, అక్షతాన్ ధవళాన్ దేవీన్ శాలియాం స్థండులాన్ శుభాన్ హరిద్రా కుంకుమోపేతాన్ గృహ్యతాం అబ్ధిపుత్రికే శ్రీవరలక్ష్మీదేవ్యే నమః అక్షతాన్ పూజయామి. ఇప్పుడు హరిద్ర కుంకుమ అంటే పసుపు, కుంకుమ, కజ్జలా పట్టుకుని ఈ మంత్రం చెప్తున్నాను. అమ్మవారికి నమస్కారం చేస్తూ ఉండి హరిద్రా కుంకుమం చైవ సింధూరం కజ్జలాన్వితం
సౌభాగ్యద్రవ్య సర్వస్వం గృహాణ వరదాంబికే అంటూ ఇప్పుడు పసుపు తీసుకుని అమ్మవారి మీద వేయాలి. సౌభాగ్య సూత్రం వరదే సువర్ణమణి సంయుతే కంఠే భద్రామి దేవేసి సౌభాగ్యం దేహి మే సదా. శ్రీ వరలక్ష్మీదేవ్యే నమః. హరిద్రాన్ పూజయామి. పసుపు తర్వాత ఇప్పుడు కుంకుమ పూజ మళ్ళీ. తప్త కాంచన సంకాశం కోటి సూర్య సమప్రభం కుంకుమం తే మయా దత్తం గృహాణ వరదా భవ. శ్రీ వరలక్ష్మీదేవ్యే నమః. కుంకుమాన్ పూజయామి. కుంకుమ వేయండి. ఇప్పుడు పుష్ప పూజ. మనస కామమాకూతిం వాచ సత్యమశీమహి పశూనాం రూపమన్నస్య మయి శ్రీశ్రయితామ్యథ మల్లికాజాజి కుసుమైర్ చంపకైర్వకుళైరపి శతపత్రైశ్చ కల్హారైః పూజయామి హరిప్రియే. ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యే నమః. పుష్పాణి పూజయామి.